హాయ్ అండి, ఇవాళ వీడియోలో అయితే మనం బీట్రూట్ స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేయండి. హాయ్ అండి, బీట్రూట్ స్క్రబ్ ఎప్పుడూ ఎక్కువ డబ్బులతోనే చాలామంది కొనుక్కుంటారు కదా, అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, న్యాచురల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ మనం బియ్యం మన ఇష్టం అండి, ఎంత కావాలో అంత తీసుకోవాలి. తర్వాత ఆ బియ్యాన్ని 1 గ్లాస్ తీసుకుని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 3 టైమ్స్ బాగా ఒక పిండి ఆ టైప్లో వచ్చేలా చూడాలి. తర్వాత ఒక ఫ్రెష్ బీట్రూట్ అయితే తీసుకోవాలి. దీన్ని బాగా పైన అది ఉంటుంది కదా, పీల్ చేసేయాలి. కంప్లీట్గా పీల్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని మనం ఇందాక రెడీ చేసుకున్న నూక లాంటిది, పిండి లాంటిది ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకోవాలండి ఒక గిన్నెలో. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలో అయితే వేసుకోండి, మనకి కలిపేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బీట్రూట్ని పీల్ చేసేసి కట్ చేసేసి మిక్సీలో అయితే వేసేయాలి. ఇంకోండి ఈ విధంగా మిక్సీలో అయితే వేసిన తర్వాత ఇలా పల్ప్లా వస్తుంది కదా, దీని నుంచి మనం ప్యూర్ జ్యూస్ అయితే తీయాలి. ఇది ఆడినప్పుడు వాటర్ కానీ ఏమీ అయితే వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా న్యాచురల్గా అలా బీట్రూట్ మిక్సీలో వేసేయగానే అలా పల్ప్ వస్తుంది కదా, ఆ పల్ప్ని ఇలా వడకట్టే దాంట్లో మనం క్లాత్లో కానీ పిండేస్తే ఇలా ప్యూర్ జ్యూస్ అనేది వస్తుంది చూడండి. ఈ జ్యూస్ని మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న నూక లాంటి పిండి లాంటిది ఉంది కదా, దాంట్లో 1 స్పూన్ ఒకేసారి వేయకూడదండి, అది ముద్దలా అయిపోతుంది, అస్సలు బాగోదు. అదొక స్మెల్ కూడా వస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం వేసుకుని అదంతా అందులో మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకొంచెం వేసుకొని అలా మిక్స్ అయ్యి కలుపుతూ ఉండాలండి. లేకపోతే ఉండల కింద అయితే పట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే నీట్గా అయితే కలిపేసుకోవాలండి. కంప్లీట్గా చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది కలర్ అయితే ఎలా వస్తుందో. బాగా కలపాలండి. కలిపిన తర్వాత లాస్ట్లో అయితే చూడండి, కంప్లీట్గా న్యాచురల్గా కొనుక్కున్న కలర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇదైతే మనకి ఒక 10 days వరకు బాగానే ఉంటుందండి. బాగా కలిపండి. నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత ఒక 2-3 సార్లు ట్రై చేసి వాడిన తర్వాత బాగానే ఉంది, ఇదేమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని నాకు అనిపించిందండి. మనం ఎప్పుడైనా ఏదైనా తయారు చేసినప్పుడు కానీ ఏదైనా స్కిన్కి తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం తక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవాలండి. అప్పుడు మనకు అది పడితే ఎక్కువైతే చేసుకోవచ్చు. ఇంకోండి కంప్లీట్గా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు చూసారు కదా, ఇది కొంచెం తడిగా అలా ఉంది కదా, దీన్ని మనం ఒక 3 days అయితే ఎండలో అయితే ఆరబెట్టేయాలి. ఇంకోండి నేనైతే ఎండలో ఆరబెట్టిన తర్వాత మీతో పిక్స్ అయితే షేర్ చేసుకున్నాను చూడండి. ఈ స్క్రబ్లో మనం కర్డ్ కానీ మిల్క్ కానీ వాటర్ కానీ కలుపుకొని హ్యాపీగా బాడీకి స్క్రబ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుందండి, దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ.